భారతదేశం దక్షిణ అరణ్యాల మధ్య పటాలకే కనిపించని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరు విద్యాధరవనం. ఆ అడవిలో అడుగు పెట్టినవారు తిరిగి వచ్చారన్న కథ ఎప్పుడూ వినబడలేదు. గ్రామస్తులు ఆ అడవిని చూస్తేనే భయపడేవారు. కానీ భయానికి కారణం అడవి కాదు, అడవిలో దాగి ఉన్న యక్షిని. శతాబ్దాల క్రితం విక్రమదేవ మహారాజు అనే ధర్మబద్ధమైన రాజు తన రాజ్యంలో వచ్చిన యుద్ధాలు, దోపిడీలు చూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిధి లోబుల చేతిలో పడకూడదు. అందుకే తన రాజ్యంలో ఉన్న అపారమైన బంగారం, వజ్రాలు, మణులు, దివ్యాయుధాలను విద్యాధర వనంలో దాచాడు. కాని దాన్ని కాపాడడానికి సాధారణ సైన్యం సరిపోదని అతనికి తెలుసు. అతను ఘోర తపస్సు చేసి ఒక దివ్యశక్తిని పిలిచాడు. ఆ శక్తే యక్షిని. చెర్రీ పువ్వు యక్షిని ఒప్పందం. యక్షిని అడవిలో అవతరించింది. ఆమె అందం మనుషులదా, దేవతలదా అనిపించేలా ఉంది. కళ్లలో జ్ఞానం, ముఖంలో శాంతి, స్వరంలో అధికారము. రాజు ఆమెను వంగి నమస్కరించి అడిగాడు, ఈ నిధిని కాపాడు తల్లి. యక్షిని నవ్వింది, కాపాడుతాను. కాని ఒక నియమం. ఆ నియమం భయంకరమైనది. ఈ నిధిని ఎవరైనా లోభంతో కోరితే మరణం, ధర్మంతో కోరితే పరీక్ష. అన్ని పరీక్షలు దాటినవాడే దీనిని తాకగలడు. ఆ రోజు నుంచే విద్యాధర వనం శాపిత అడవిగా మారింది. నిప్పు వర్తమాన కాలం. ఇప్పటి కాలం. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు జీవిస్తున్నాడు. అతను పేదవాడు. తండ్రి చేసిన అప్పులు అతని భుజాల మీద కొండలా ఉన్నాయి. తండ్రి మరణించే ముందు అర్జున్ చేతికి ఒక పాత మ్యాప్ ఇచ్చాడు. ఇది నిధికి దారి. కాని నీవు దొంగలా వెళ్తే తిరిగి రావు. ఆ మాటలు అర్జున్ మరిచిపోలేదు. డబ్బు కావాలి, కాని దొంగగా కాదు. అతను నిర్ణయం తీసుకున్నాడు. నిజం తెలుసుకోవాలి. విద్యాధర వనంలోకి అడుగు పెట్టగానే అర్జున్ గుండె గట్టిగా కొట్టుకుంది. చెట్లు అతన్ని చూస్తున్నట్లున్నాయి. దారులు మారిపోతున్నాయి. గాలి కూడా భారంగా ఉంది. అప్పుడే ఒక మధురమైన స్త్రీ స్వరం వినిపించింది. ఎందుకు వచ్చావు? చీకట్లో నుంచి ఆమె బయటకు వచ్చింది. తెల్లని వస్త్రం, పాదాలు నేల తాకడం లేదు, కళ్లలో మెరుపు. ఆమె యక్షిని. అర్జున్ భయపడలేదు. నమస్కరించాడు. నిధి కోసం వచ్చాను, కానీ లోభంతో కాదు. యక్షిని కళ్ళు మెరిశాయి. యక్షిని అతన్ని ఒక లోయ వద్దకు తీసుకెళ్ళింది. అక్కడ బంగారం నదిలా ప్రవహిస్తోంది. ఎంత కావాలంటే ఎంత తీసుకో. అర్జున్ చూశాడు. కళ్ళు మూసుకున్నాడు. ఇది నా కష్టానికి ఫలితం కాదు. ఆ మాటలతో బంగారం మాయమైంది. యక్షిని తల ఊపింది. ఆ రాత్రి అర్జున్ ఒంటరిగా అడవిలో బంధించబడ్డాడు. చుట్టూ అరుపులు, ఆత్మల నీడలు, చనిపోయినవారి ముఖాలు. అతని శరీరం వణికింది. కాని అతను కూర్చుని అన్నాడు, నేను ధర్మం కోసం వచ్చాను. అడవి నిశ్శబ్దమైంది. చివరి పరీక్షలో యక్షిని అడిగింది, నిధి తీసుకుంటే నీ జీవితం మారుతుంది. కాని ఈ అడవిని ఎప్పటికీ చూడలేవు. అర్జున్ క్షణం ఆలోచించాడు. తండ్రి ముఖం గుర్తొచ్చింది. నిధి కంటే నీవిచ్చిన అవకాశం గొప్పది. భయంతో అరుస్తున్న ముఖం అసలు నిజం. యక్షిని నవ్వింది. భూమి కంపించింది. అడవి మధ్యలో ఒక వెలుగు కనిపించింది. అది బంగారం కాదు, వజ్రాలు కాదు. అది ఒక శక్తి. యక్షిని చెప్పింది, నిధి అంటే ధనం కాదు, ధర్మాన్ని కాపాడే శక్తి. అర్జున్ ఆ శక్తిని తీసుకోలేదు. కాని అతని జీవితం మారింది. అప్పులు తీరాయి. గ్రామం బాగుపడింది. అడవిలో ఇప్పటికీ యక్షిని ఉంది. కాని ఇప్పుడు ఆమె ఒంటరిగా కాదు, నిధిని కాపాడే ఒక మనిషి నీడతో